దేవదూషణ అంటే అర్థం ఏంటంటే దేవుని మానవుడు క్షమించాలి. దేవదూషణ అంటే అర్థం ఏంటంటే మానవుడు దేవుని స్థానాన్ని తీసుకోవటం. అందుకే యేసుప్రభు అన్నాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అన్నప్పుడు అక్కడ వాళ్ళు అంటారు, నీవు మానవుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు కనుక నిన్ను రాళ్లతో కొట్టుచున్నామంటాడు యోహాను 10వ అధ్యాయంలో. 2వ అధ్యాయం మార్కు సువార్తలో ఏముంటుందంటే దేవదూషణ చేయుచున్నాడు అని ఉంది. అంటే దేవుడు తప్ప ఏ మానవుడు పాపములను క్షమించడు, కాబట్టి ఇది కూడా దేవదూషణే అని వాళ్ళు వాళ్ళ హృదయములో సనుక్కుంటున్నారు. దేవదూషణ అంటే ఇది ఒకటి, మానవుడై ఉండి తాను దేవుడని చెప్పుకోవడం దేవదూషణ. దేవుడు పాపములు క్షమించినట్టుగా మానవుడు పాపములు క్షమించడం దేవదూషణ. ఇది యూదుల కాంటెక్స్లో. అయితే రెండిటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అర్హుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి. దేవుడు మానవుడు కాగలడు, మానవుడు దేవుడు కాలేడు. అదవుతుందా మీకు? దేవుడు మానవుడు కాగలడు, మానవుడు ఎప్పుడు కూడా దేవుడు కాలేడు. కాబట్టి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు.